కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆర్ఓ శ్రీధర్ చుట్టూ వివాదాల ఉచ్చు బిగుస్తోంది. ఎమ్మెల్యే తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో నేడు జనసేన త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో విచారణ జరపనుంది. ఇక ఈ విచారణకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్ సత్యరేఖ. కాసేపటి క్రితం త్రిసభ్య కమిటీ కూడా రైల్వే కోడూరుకు చేరుకున్నటువంటి ఒక పరిస్థితి. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ రైల్వే కోడూరు చేరుకున్న తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఇమీడియట్ గా అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆర్ఓ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఇమీడియట్ గా రైల్వే కోడూరుకు చేరుకోవడం, కమిటీ ముందర కూడా హాజరైనటువంటి ఒక పరిస్థితి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన వరకు కూడా ఈ త్రిసభ్య కమిటీ అరవ శ్రీధర్ దగ్గర వెళ్ళనటువంటి ఒక పరిస్థితి మనకి చూడొచ్చు. ఎందుకంటే ఒక సిల్లీ థింగ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో, కాంట్రవర్సీ ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి హార్టెడ్ ఆర్గ్యుమెంట్స్, అలాగే తన ఆగ్రహాన్ని చూసినటువంటి నాయకులందరూ ఇమీడియట్ గా అరవ శ్రీధర్ని అజ్ఞాతం నుంచి బయటకు తీసుకొచ్చి తను కూడా కమిటీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ బాధితురాలు ఎవరైతే వీణ ఉన్నారో ఆ వీణ పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సమాచారాన్ని తన వద్ద ఉంచుకున్నటువంటి ఒక పరిస్థితి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో శ్రీధర్ మాత్రమే ఇక్కడ అటెండ్ అయినటువంటి ఒక పరిస్థితి. సో ఇప్పటికీ కూడా వీణ బయట అజ్ఞాతంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. శ్రీధర్ మాత్రం అటెండ్ అయి కమిటీ సభ్యులకు తాను చేసినటువంటి ప్రక్రియ, ఏ విధంగా ఇద్దరికి మధ్య సన్నిహితం ఏర్పడింది అనేటువంటి అంశాలు, ఇది హనీ ట్రాపా లేదంటే ఇతరత్ర వారిద్దరికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల పైన కూడా వివరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ కమిటీ విచారణ పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది. అదేవిధంగా వీణ కూడా నోటీసు సర్వ్ చేసినటువంటి ఒక పరిస్థితి. వీణ హాజరైనటువంటి నేపథ్యంలో తన దగ్గర నుంచి కూడా కొన్ని డీటెయిల్స్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి సమాచారంతో రేపు మార్నింగ్ పవన్ కళ్యాణ్ కి సమర్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 27వ తారీఖు ఇలాంటి ఘటన జరిగిన తర్వాత 28వ తారీఖున అరవ శ్రీధర్ ని పార్టీకి దూరంగా ఉండాలనేటువంటి సమాచారంతో పార్టీ తరపు నుంచి కూడా ఒక లెటర్ ఇష్యూ చేసినటువంటి ఒక పరిస్థితి, పార్టీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే నిన్న పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన అరవ శ్రీధర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఇమీడియట్ గా స్పందించినటువంటి అరవ శ్రీధర్ అదే విధంగా పార్టీ నాయకులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇమీడియట్ గా ఈ సమావేశానికి కూడా హాజరు కావాల్సిందిగా సూచించిన నేపథ్యంలో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30 వీరందరూ కూడా రైల్వే కోడూరుకు చేరుకున్నారు. కాసేపటి క్రితం ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి శ్రీధర్ కూడా అటెండ్ అయినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. శశిరేఖ, ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయిందా? విచారణ ఎంత వరకు వచ్చింది? విచారణ కాసేపటి క్రితం 11:30 ప్రారంభమైంది. ఈ విచారణ అంతా కూడా సాయంత్రం వరకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వీణ ఏదైతే వీడియోస్ రిలీజ్ చేసిందో దాంట్లో అసెంబ్లీలో ఉన్న సందర్భంలో కూడా చాటింగ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని తన దగ్గర ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా కొంత స్పెషలైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి దాన్ని సెగ్రిగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవి పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాత్రమే దీన్ని రివైల్ చేయగలరు. ఇది వాస్తవం ఏది, అవాస్తవం ఏది అనేటువంటి అంశాలను కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది ఏది వాస్తవం ఏది అవాస్తవం చెప్పడానికి కూడా నిర్దేశించినటువంటి ఒక సమయం అవసరం అవుతుంది. ఇక్కడ అరవ శ్రీధర్ కి సంబంధించినటువంటి ఆడియో టేపులు ఎంతవరకు వాస్తవం అనే దానిపైన తొలి ఎంక్వైరీ జరుగుతుంది. అసలు దానికంటే ముందు మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎంతవరకు వచ్చింది, ఇది వాస్తవమా కాదా అనేటువంటి ప్రాథమిక సమాచారం ఎమ్మెల్యే దగ్గర తీసుకొని ఉన్నారు. సో ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సూచనల నేపథ్యంలో అతను ఏ విధంగా వీణతో సంబంధాలు ఏర్పరచుకున్నారనేటువంటి అంశాలు అన్ని తన వాదన వినిపించిన తర్వాత ఇవాళ ఈవినింగ్ 6 వరకు కూడా వాళ్ళు రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఒక పరిస్థితి. రైల్వే కోడూరు నుంచి ఈ సమాచారాన్ని అంతా సేకరించుకున్న తర్వాత రేపు మార్నింగ్ పవన్ కళ్యాణ్ కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శశిరేఖ, బాధితురాలు చెబుతున్నట్లుగా వరుస వీడియోలు కావచ్చు, అలాగే వాట్సాప్ చాట్లు కావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే వైరల్ అవుతున్నాయో ఆ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే తనపై జరుగుతున్నది ఒక రాజకీయ కుట్ర అని అంటున్నారు. మరి ఈ వాదనలో ఎంతవరకు ఇవన్నీ బలం ఉంటాయంటారు, ఈ వాదన అనేది? ఖచ్చితంగా సత్యరేఖ, ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తిని దిగజార్చాలన్నా, క్యారెక్టర్ అసెస్ చేయాలన్నా ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒకవైపు వైసీపీ నేతలందరూ కూడా కూటమి సర్కార్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఏ విధంగా డిఫెండ్ చేయాలా, ఏ విధంగా ట్రాప్ చేయాలా అన్నటువంటి అంశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో
ఇవాళ వీణాది పూర్తి స్థాయిలో డేటాను అంతా కూడా కొంతమంది ట్రాక్ చేసి పట్టుకున్నట్టుగా అంటే డేటాను మొత్తం వీణా డేటాను మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీణా కూడా ఒక బలిపశువుగా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కానీ, సత్సంబంధాలు కానీ, ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ ఇవన్నీ కూడా తన మొబైల్ నుంచి ఇతరులు చోరీ చేసి ఉండాలా, అక్కడ నుంచి ఈమెని థ్రెటన్ చేస్తూ, ఈమెని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ టేపులను కూడా యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తన నిజాయితీని అంటే తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ అరవ జైపాల్ దగ్గర, అరవ శ్రీధర్ దగ్గర ఉంటున్నటువంటి ఒక పరిస్థితి మనం చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ విచారణ ముందు తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత శ్రీధర్ పైనే ఎక్కువగా ఉంది. ఇది పూర్తిగా పార్టీకి డ్యామేజ్ కాకమునిపే దీంట్లో ఉపశమన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా జనసేన పార్టీ పైన ఉంది శశిరేఖ. మళ్ళీ ప్రమేల ఇదేమో బ్లాక్ మెయిల్ అని ఆరోపిస్తున్నారు. మరోవైపు వీటిలో వాస్తవాలను కమిటీ ఎలా వెలికి తీసే అవకాశం ఉంది అంటారు? దీనిపైన అరవ శ్రీధర్ కి సంబంధించి వారి మదర్ ప్రమీల ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే మొన్న సంక్రాంతి ఫెస్టివల్ కి నారా చంద్రబాబు నాయుడు గారు నారావారి పల్లికి వచ్చిన సందర్భంలో అక్కడ ఈ గ్రీవెన్స్ తీసుకెళ్లి ఇవ్వాలని బాధితురాలు ప్రయత్నం చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా రిసీవ్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు. సో ఆ కాపీస్ అన్ని తీసుకున్న తర్వాత తిరుపతి ఎస్పీ దగ్గర కూడా కలిసి తన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎస్పీ అక్కడ సరిగ్గా రెస్పాండ్ కాలేదనేటువంటి వాదన కూడా వినిపించినటువంటి ఒక పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో వీణా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఖచ్చితంగా కమిటీకి ఇవ్వాలి. అదే విధంగా శ్రీధర్ చెప్పినటువంటి సమాచారాన్ని కూడా వీళ్ళు పరిశీలన అంటే రిక్వెస్ట్ గ్రీవెన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండింటిని సమాచారం తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజాలు బయట రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ కమిటీ అనేది ఎక్స్పర్ట్స్ అయితే కాదు. వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత ఆ సమగ్రమైనటువంటి సమాచారం ఏ విధంగా వీరిద్దరికి మధ్య జరిగినటువంటి రెసిప్రోకల్స్ ఏదైతే ఉంటాయో ఒకరికొకరు మాట్లాడుకునేది అంటే ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడడం కానీ, తదనంతరం జరిగినటువంటి ఫోన్ సంభాషణ కానీ, తర్వాత జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, తర్వాత ఇక్కడ 25 కోట్ల 100 కోట్ల అన్నటువంటి అంశాలు. ఎందుకంటే వీణా చెప్పింది నేను 25 కోట్లు అనేది కాదు, 25 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు అనేది కూడా చెప్పినటువంటి ఒక పరిస్థితి. సో పూర్తి ఆడియోని బయట పెట్టండి అంటున్నారు. ఈ పూర్తి ఆడియోని బయట పెట్టాల్సినటువంటి ఇది కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం చెప్పొచ్చు శశిరేఖ. ఆల్రెడీ ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో వారి విచారణ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. దానిపై ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఇప్పటి వరకు స్పందించారా? రైట్ శశిరేఖ, ఇప్పటి వరకు బాధితురాలు దీనిపైకి మీడియా ముందుకు రాలేదు. ఒక్కసారి మాత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి. 28వ తారీఖు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి. 28 తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. మరోవైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ఇప్పటికీ 3 వీడియోలు అనేది కూడా బహిర్గతం చేసినటువంటి ఒక పరిస్థితి. ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. నిన్న ఈవినింగ్ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లో అంటే బాధితురాలు వీణా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పోస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ని బ్యాడ్ చేస్తున్నారు, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది రాజకీయంగా సద్వినియోగం పరచుకోవడానికి మరోవైపు వైసీపీ ప్రయత్నం చేస్తుంది, ఇది పూర్తిగా మా ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్ గా కూడా ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు, దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని రిక్వెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది శశిరేఖ. మురళి, పార్టీ క్రమశిక్షణ కావచ్చు, అలాగే మహిళల భద్రత విషయంలో రాజీ పడబోమని చెప్పే జనసేన ఈ ఆరోపణలు నిజమని తేలితే గనక ఎమ్మెల్యేపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అంటారు? ఖచ్చితంగా దీనిపైన డ్యామేజ్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇక్కడ పూర్తి స్థాయిలో పార్టీ వ్యక్తిని కాపాడుకోవాలా, ఇది ఎంతవరకు సాంకేతిక సహకారాన్ని సద్వినియోగం చేసుకొని అరవ శ్రీధర్ పైన ఎమ్మెల్యే పైన ఒక రకమైనటువంటి కుట్ర ఏమన్నా చేశారా, హనీ ట్రాప్ చేశారా, వీణా ద్వారా ట్రాప్ చేసి ఎమ్మెల్యేని బయటికి తీశారా అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ పరిశీలన చేయాలా. ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం కానీ లేదంటే మార్ఫింగ్ వ్యవహారం కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో ఫోన్స్ లోపల ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అంటే వీడియో మార్ఫింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమన్నా జరిగింది అనేది ఇది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా లేదా సైబర్ దగ్గరికి వెళ్ళాలా, ఈ ఇద్దరు కన్ఫర్మ్ చేసిన తర్వాతనే వీణా రిలీజ్ చేసిన వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది బహిర్గతం అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహిళల ఒక భద్రతను కాపాడాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేతకు పవన్ కళ్యాణ్ కి ఎక్కువ శాతం
మహిళా ఆదరణ ఎక్కువ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు వైపులా కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక భద్రత ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. అవన్నీ పవన్ కళ్యాణ్ దగ్గర మనము సమకూర్చుకోవచ్చనేటువంటి ఒక నమ్మకం వీరందరిపైకి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ కూడా హెసిటేట్ చేయకుండా ఇమీడియట్ గా దీనిపైన ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఒక వారం పాటు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ నిన్న పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ముగ్గురు కమిటీ మెంబర్స్ కూడా హుటాహుటిన రైల్వే కోడూరుకు చేరుకున్నారు. ఇమీడియట్ గా అజ్ఞాతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సైతం రావడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ ఒక ఆగ్రహం, ఒక రిజల్ట్స్ ఆ విధంగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం ఒక చిన్న పాయింట్ అనేది కూడా నిజమని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉపేక్షించే పరిస్థితి లేదు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. శిరీష.